శ్రీ మహాగణపతే నమః, శ్రీ సరస్వతీ నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా, శివుడి ఆ కంఠంలో ఉండినటువంటి సర్పాన్ని, వాసుకుని ఆ స్వామి బిగించాడని, విషకంఠుడికి విషం తాగినప్పుడు బాగుండినవాడు ఇప్పుడేదో కుమారస్వామి బిగించడంతో స్వామికి బొంగురు పోయిందట. అప్పుడు 333 కోట్ల దేవతలు తొంగి చూశారట స్వామి దగ్గుతుంటే. ఎప్పుడు చూడలేదు బొంగురు పోయినటువంటి గొంతు స్వామిలో. ఆయన నాదమయుడు కదా, బొంగురు పోవటం అంటే ఏమిటి? ఆ బొంగురు పోయినటువంటి గొంతులో, కుమారా నన్ను వదలవయ్యా, నా చేత కాదయ్యా అని గట్టిగా అరిచాడట. కుమారస్వామికి చాలా సంతోషంతో, ఎంత సంతోషమైందో, నాన్నగారు ఇట్లా అన్నారు కదా అని చెప్పేసి. ఆయన ఎట్లా అనిపించిందంటే, నాన్నను ఓడించాను అన్నాడు పార్వతీదేవి. కుమారు యొక్క పార్వతీదేవితో అన్నాడు, అమ్మా నాన్నను ఓడించేశాను నేను. ఏం చెప్తుంది పార్వతీదేవి? సంతోషం. ఈ కుమార చేష్టలంతా చూసి అమ్మవారు మురిసిపోయింది. ఎందుకంటే ముద్దు కుమారుడు కదా. ఆనాటి నుండి కుమారస్వామికి పాములతో విశేషమైన స్నేహం ఏర్పడింది. అక్కడుండినటువంటి వాసుకునే కాదు, నాగ దేవతలందరూ కూడా ఆయన చుట్టూ ఉండేవి ఎప్పటికీ. అందుకనే చాలామంది ఆ కుమారస్వామిని చూస్తూనే, ఈ పాముకు నమిలేమో స్వామి యొక్క వాహనం కథలో ఉంది, ఈ పాము ఎక్కడి నుంచి వచ్చింది అని అంటూ ఉంటారు. సర్పం ప్రారంభంలోనే మొదటి స్నేహితుడు స్వామికి, ఫస్ట్ ఫ్రెండ్ అంటామే, ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ వాసుకి అంటే నాగదేవత. అందుకని కుమారస్వామికి నాగదేవతకు ఎంతో సంబంధం. నాగదేవతను కొలిస్తే కుమారస్వామిని కొలిచినట్టుగా, కుమారస్వామి పూజిస్తే నాగదేవత అనుగ్రహిస్తాడట. ఎందుకంటే నాన్నగారి దగ్గర ఉండిన వాసుకిని అప్పుడే ఆయన స్నేహం చేసుకున్నాడు. అంటే పాములతో విశేషమైన స్నేహం ఆ క్షణం నుంచి స్వామికి ఏర్పడింది. వారిలో వాసుకి, ఆదిశేషుడు, అనంతుడు, కార్కోటకుడు వీళ్ళందరూ కూడా ఆయనకు ప్రధానమైనటువంటి సన్నిహితులు, మంచి స్నేహితులు, మంచి పరిచారకులు కూడా. జతకు స్నేహితులు, జతకు పరిచారం చేసేటువంటి వాళ్ళు కూడా అయిపోయారు. కుమారుడి విచిత్రమైనటువంటి ఆ బాలచేష్టలందరూ చూసి ఆ పార్వతీ పరమేశ్వరులు కూడా ముద్దుగా కనిపిస్తున్నటువంటి కుమారస్వామి 6 ముఖాలను కూడా ముద్దాడారట. ఇక ఆ బాలలీలలు వివరణ చేసుకొని వస్తుంటే ఇంకా ఎంతైనా చేయాలనిపిస్తుంది. అప్పుడు కుమారుడు ఒకప్పుడు పడుతూ, ఒకప్పుడు లేస్తూ, నిదానంగా, ఇంకా నడక సరిగా రాలేదు. అక్కడ కుమారస్వామి బాల చేష్టలు చూడటానికి దేవతలందరూ వచ్చారు. అక్కడ కృష్ణావతారంలో బాలకృష్ణుడి యొక్క అవతారాన్ని చూడటానికి, బాలకృష్ణుడి యొక్క లీలలను చూడటానికి, నందగోకులానికి ఎట్లా, బృందావనం దగ్గర నందగోకులానికి ఎట్లా వచ్చాడో, శివుడు వేరే వేషంతో ఎట్లా వచ్చాడో అట్లా ఇక్కడ అందరూ విష్ణువు కూడా వచ్చి చూశాడో, తొంగి చూశాడని చెప్తారు. అంటే కుమారస్వామి యొక్క బాల చేష్టలను అందరూ, అన్ని దేవతలు చూశారట. స్వామి యొక్క బాలచేష్టలు, స్వామి యొక్క మామూలుగా గురువునే మనం అంటుంటాం. గురువు నవ్వుతున్నప్పుడు, గురువు కోప్పడుతున్నప్పుడు, గురువు భోంచేస్తున్నప్పుడు మనకు అది దొరకలేండి. భోంచేస్తున్నప్పుడు, గురువు స్నానం చేస్తున్నప్పుడు అది దొరికేది కష్టం. చేస్తున్నప్పుడు అంటే మామూలుగా నది స్నానం అటువంటి సందర్భాల్లో చేస్తున్నప్పుడు, మరి గురువు పడుకున్నప్పుడు అంటే నిద్రావస్థలో ఉన్నప్పుడు, అంటే ధ్యానం, అది నిద్ర అనకూడదు మనం, నిద్రావస్థలో ఉన్నప్పుడు, గురువు ఉయ్యాలలో కూర్చొని తూగేటప్పుడు, అంటే అదే ఆ తూగటం అంటే ఆనందం అని అర్థం. అక్కడ ఆత్మానందాన్ని పొందుతున్నామని ఒక భావన అది. అటువంటి చేష్టలు, అంటే చేష్ట అని కూడా పిలిచి, దీనికి చేష్ట అనకూడదు. అటువంటి యొక్క
అవతారాలు మనం చూస్తే ఇక 8 అవతారాలు చెప్తారు. గురువు యొక్క 8 అవస్థలు అంటారు. ఈ 8 అవస్థల్ని మనం చూస్తే మరి జన్మ లేదని చెప్పారు. అంటే భక్తిగా ఉండాలా, ఊరికే చూసేసి తప్పుడు పనులు చేయటం కాదు. అక్కడ భక్తిగా ఉండి సాధనతో ఈ దృశ్యం చూస్తే ముందుకు వెళదాం ఏమవుతుందో. జై గురుదత్త.